హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను లైఫ్లో జరుగుతున్న ఒక అప్డేట్ గురించి మీకు చెప్తాం అనుకుంటున్నాను. ఏ బిగ్ లైఫ్ డిసిషన్. మీరు ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి మనం నా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ మీన్స్ నేను ఏం చేశాను, ఏం చేయబోతున్నా అన్ని క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇయర్ 2018 ఎన్ఐటి రౌర్కెలా మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో నాకు ఒక సీట్ వచ్చింది. 2018 నుండి 2022 వరకు నేను చాలా స్మూత్ గా ఏ బ్యాక్లాగ్స్ పెట్టకుండా క్లియర్ చేసి దాని తర్వాత ఏమో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం జరిగింది. ఇంకా అది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో యాజ్ అ డేటా అనలిస్ట్. 2022 జూన్ లో జాయిన్ అయ్యాను నేను. అప్పటి నుండి జాన్ 2026 వరకు జాబ్ చేశాను. అదే నా ఫస్ట్ కంపెనీ కూడా. ఇంకా ఫస్ట్ కంపెనీ వదలడంలో చిన్నగా బాధ ఉంటది, అది ఏం చేయలేము. ఇంకా అయినా ఎందుకు జాబ్ వదిలేసావు, ఇంకా ఏమైనా కొత్త ఆఫర్స్ వచ్చాయా అని మీకు డౌట్ ఉండొచ్చు, కానీ నాకైతే కొత్త ఆఫర్స్ అయితే రాలేదు. ఇంకా నేను జాబ్ కూడా రిజైన్ చేసేటప్పుడు నేను ఏ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వట్లేదు. సో నా రీజన్స్ వచ్చేసి ఫస్ట్ రీజన్ అయితే నా బ్యాచిలర్స్ నేను చదివిన చదువు ఇంకా నేను చేస్తున్న జాబ్ కి సంబంధం లేదని ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ నాకు చాలా గ్యాప్స్ కూడా కనిపించాయి. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి ఏఐ. నేను నా బీటెక్ లోనేమో చాలా మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మీద చాలా ప్రాజెక్ట్స్ చేశాను. ఇంకా ఆ టైంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. రీసెంట్ టైం చూస్తుంటే చాలా ఫాస్ట్గా ఏఐ మూవ్ అవడం వల్ల నాకు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఫీలింగ్లో ఉన్నా. సో ఈ 2 రీజన్స్ వల్ల నేనైతే ఇక్కడ జాబ్ మానేయడం జరిగింది. వీడు జాబ్ మానేశాడు, ఇంకా జాబ్ ఆఫర్ కూడా చేతులు ఏం లేదు అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారని అనుకుంటున్నారా? సో నేను వచ్చేసి నేను నా మాస్టర్స్కి అప్లై చేసుకున్నాను అబ్రాడ్లో. ఇంకా నేను మాస్టర్స్కి అబ్రాడ్కి వెళ్ళబోతున్నా. తెలుసు సిచ్యువేషన్ అయితే చాలా బాగాలేదని, అయినా కూడా ఒక రిస్క్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. రిస్క్ లేకపోతే లైఫ్లో దొరికేది రిస్క్ మాత్రమే. సో రిస్క్ తీసుకున్నాను, మాస్టర్స్కి వెళ్తున్నాను. ఇంకా ఏ బ్రాంచ్ అనుకుంటూ ఉంటారా? బ్రాంచ్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఇంకా కంట్రీ వచ్చేసి ఆస్ట్రియా. దీనికి ముందు నేను జర్మనీకి అప్లై చేశాను 19 యూనివర్సిటీస్కి, కానీ నాకు అన్ని రిజెక్షన్స్ రావడం వల్ల నేను ఆస్ట్రియా ఆల్టర్నేటివ్గా ప్లాన్ పెట్టుకున్నాను. సో ఆస్ట్రియాలో నేను అప్లై చేసింది కూడా ఒకే ఒక కాలేజ్, అదే యూనివర్సిటీ ఆఫ్ వియన్నా. ఇంకా ఆ టైంలోనే నాకు అక్కడ రావడం, ఇంకా అదొక టాప్ కాలేజ్ అవడం వల్ల నేను ఇక్కడ ఫిక్స్ అవ్వడం జరిగింది. సో ఇదే నా లైఫ్ అప్డేట్. ఇంకా ఇప్పటి నుండి కొన్ని రోజుల తర్వాత నుంచి మీరు నా ఆస్ట్రియా వ్లాగ్స్ చూస్తారు. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ నుంచి కలుసుకుందాం. బై బాయ్.